హైదరాబాద్ పంచిపెట్టేది ఈ లైట్ బ్లూ కలర్ అయితే నా దగ్గర లేదు. వైట్ కలర్ కొత్త నిబంధన కూడా ఉంది. అది హాస్పిటల్స్లో డాక్టర్లకి వైద్యులకి పంచిపెడతాం. జైల్లో కూడా పంచిపెడతాం. అలాగే చదువుకునేటటువంటి పిల్లలకు బాగా విద్యను అభ్యసించేటువంటి పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవడానికి పాకెట్ బైబిల్స్ కూడా న్యూ టెస్ట్మెంట్లో ఉన్నాయి. ఇందులో పాత కొత్త నిబంధనలతో పాటు కీర్తనలు ఉంటాయి, సామెతలు ఉంటాయి. అయితే ఈ సంఘానికి దూరంగా ఉండేటువంటి పరిచయం కాదు, సంఘాలలో పాది భాగమైనటువంటి పరిచయం. ఈ పరిచయం గురించి చెప్పాలంటే అండ్ ఎక్స్టెండెడ్ చర్చ్ హ్యాండ్ ఆఫ్ ది చర్చ్, అండ్ ఎక్స్టెండెడ్ హ్యాండ్ ఆఫ్ ది చర్చ్, సంఘం నుంచి చాపబడినటువంటి చెయ్య ఈ పరిచయం. కారణం ఏంటంటే సంఘం చేయలేటువంటి పనిని ఈడియన్స్ చేస్తాం. మీరు ఎవరి దగ్గర హిందువుల దగ్గరికి వెళ్ళి కాలేజెస్లోను, స్కూల్స్లోను, హాస్పిటల్స్లోను ఎక్కడ బైబిల్ పంచిపెట్టరు కదా. మీరు చేయలేటువంటి పని, సంఘం వెళ్ళి చేయలేటువంటి పని మేము దేవుడిని అన్నటువంటి హైదరాబాద్ దగ్గరికి వెళ్ళి పంచిపెడతాం. దీని లక్ష్యం ఏంటంటే విన్నింగ్ సోల్స్ ఫర్ క్రైస్ట్, దేవుడి కొరకు ఆత్మలను సంపాదించడం అనేది దీని యొక్క ప్రాముఖ్యమైన లక్ష్యం. అయితే ఎవరంటారు ఇందులో సభ్యులు అని ఆలోచిస్తే పాస్టర్ గారిని తప్పించి ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, ల్యాండ్ లార్డ్స్, అన్ని రకాల ఉన్నారు. డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. ఈ దేవవారం క్యాంపులు ఎక్కువగా టీచర్స్ ఉన్నారు. మన వర్మ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్ జేఎస్ కుమార్ గారు, డాక్టర్ గారు కూడా మా పరిచయంలో ఒక క్యాబినెట్ మెంబరు, ఆయన చాపులు. అలాగా ఉద్యోగస్తులు, భూస్వాములు, వ్యాపారస్తులు ఉండేటువంటి పరిచయం. మన పాప్సిఆర్ గారు, పలువురు సుందరరావు గారు కూడా ఇందులో సభ్యులే. వాన వ్యవహాన్ రాజు గారు, పవనాడు సిఆర్ గారు కూడా మా క్యాంపులో ఉండే ఒక సభ్యులు. అయితే ఏంటి మరి పరిచర్యకు ఇది ప్రింట్ చేయడానికి ధనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మాకు ఒక బడ్జెట్ ఇస్తారంటే మేము ఇందులో తీసుకునేది ఏముండదు, మేమంతా ఖర్చు పెట్టిందే. మాకు బడ్జెట్ ఏంటంటే ఏపీ బడ్జెట్ 6,05,000 మాకు బడ్జెట్. ఈ బడ్జెట్లో సగం పైన క్యాంప్ సభ్యులు పెట్టి మేమందరం వేసుకుంటాం. మిగిలినటువంటి తనకంటే తక్కువ సొమ్ము ఇలా చర్చస్కి వచ్చి చర్చస్కి ఇండియన్స్ బడ్జెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇచ్చేటువంటి విరాళాల ద్వారా, మేము వేసుకునేటువంటి కానుకల ద్వారా మేము ఇండియన్స్ బడ్జెట్కి పెడితే వారు ఆ కొత్త నిబంధనలు ముద్రించి తిరిగి మాకు కావాల్సినటువంటి కొత్త నిబంధనలు మాకు అందజేస్తారు. ఎంత అంటే ఒక్కొక్క కొత్త నిబంధనకు ఖర్చు అయ్యేది 50 రూపాయలు. ఒక్కొక్క కొత్త నిబంధన ఖర్చు 50 రూపాయలు. మిమ్మల్ని ఈ సమయంలో మీ ప్రేమపూర్వకమైన విరాళం కోరుతున్నాం. ఎవరైతే దేవుడి చేత మీరే గుర్తుపడతారో 2 బైబిల్ ఇస్తే ఒక 100 రూపాయలు, 2 బైబిల్ ఒక 10 బైబిల్ ఇస్తే 500 రూపాయలు. మీకు ఇచ్చినటువంటి కవర్లో మీ విరాళాలు పెట్టి తిరిగి అందజేస్తే మేము ఈ అమౌంట్ని గిడియన్ పద్ధతి కడతామండి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చినటువంటి 50 రూపాయలు ఖచ్చితంగా ఒక ఆత్మను రక్షిస్తుంది. ఒక 10 బైబిల్ ఇచ్చారనుకోండి, మీరు ఇచ్చినటువంటి 10 బైబిళ్ళు వృధా కాదు, 10 ఆత్మలు రక్షిస్తుంది అనుకోండి. పరలోకంలో దేవుడు మీ ఖాతాలో 10 ఆత్మలు. ఎప్పుడైనా ఆలోచిస్తాను, నా ద్వారా ఒక ఆత్మ రక్షించబడిందా? మీ మనసుకి చేస్తే చెప్పండి, నా ద్వారా ఒక ఆత్మ నేను రక్షించానా? కానీ నువ్వు రక్షించలేకపోవచ్చు. కానీ నీవు ఇచ్చినటువంటి 50 రూపాయల కానుక ఒక బైబిల్ అన్యుడి చేతులు పెట్టి అది చదివితే అతను రక్షించబడతాడు. అతను రక్షించబడటమే కాదు, అతని ద్వారా అతని కుటుంబం రక్షించబడుతుంది. ఆ కుటుంబం ద్వారా ఆ బంధువర్గం కూడా రక్షించబడుతుంది.
కనుక సంఘం చేయలేటువంటి పరిచర్య ఈ గిడియన్స్ పరిచర్య మేము చేస్తున్నామండి. ఇందులో ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. బైబిల్ పంచిపెట్టేటప్పుడు ఎంతోమందిని కొడుతున్నారు, హింసిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు. హైదరాబాద్లో ట్యాంక్ బండి మీద ఒక ఆఫీసర్ గారు బైబిల్ అలా పెట్టుకుని పంచి పెట్టాలంటే మత తీవ్రవాదులు వచ్చి ఆయన కొట్టారు, చనిపోయారు. ఎందుకంటే ఇలాంటి ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని ముద్రించబడినటువంటి మీ ద్వారా, మీ కానుకలు, మా కానుకల ద్వారా ఇవ్వబడినటువంటి ముద్రించబడినటువంటి బైబిల్స్ పెంచి పెడతాం. కనుక మీ కానుకల కంటే విలువైంది మీ ప్రార్థన. మా పరిచయం కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు ప్రేరేపించిన కొద్దీ మీ ప్రేమ కోరుకున్నటువంటి విరాళాలు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇందులో ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైనా సభ్యులుగా చేరచ్చు. సభ్యులుగా చేరాలంటే సంవత్సరానికి చందా పురుషులకు 1500, స్త్రీలకు 600, భార్యాభర్తలు ఇరువురు చేరితే 2100. ఏదో ఒకసారి 2100 కట్టేసి వాయిదాలు వెళ్ళిపోకూడదు. చేరితే ప్రతి సంవత్సరం 2100 కట్టగలిగితే చేరాలి, లేపించాలి. ప్రతి సంవత్సరం ఇలా కట్టడం కష్టం అనుకుంటే కనుక జీవితకాల సభ్యత్వం ఉంది. 25,000 పురుషులకు, 20,000 స్త్రీలకు 5,000. ఒకేసారి 25,000 కట్టలేనటువంటి వాళ్ళు ప్రతి నెల పురుషులైతే 2,000 కట్టచ్చు, స్త్రీలైతే 500 కట్టచ్చు, 10 ఇన్స్టాల్మెంట్స్ కట్టచ్చు. ఎలా మీరు ఇందులో సభ్యత్వం పొందవచ్చు. మీరు సభ్యత్వం తీసుకోవచ్చు. దేవుడు మీరు ప్రేరేపించి పొంది మీరు ఎన్ని బైబిల్కి ఇవ్వాలనుకున్నారు అన్ని బైబిల్కి మీ ప్రేమపూర్వకమైనటువంటి విరాళాలు మరి అయితే మన సిఆర్ గారు కవర్లు ఇచ్చినట్టున్నారు. ఇంకా కవర్లు ఎవరి దగ్గర లేకపోతే మా దగ్గర కవర్లు ఉన్నాయి. తీసుకుని మీ విరాళాలు ఇందులో పెట్టి మాకు అందజేయండి. మీ విరాళాల కంటే ప్రాముఖ్యత ఏంటంటే మా కొరకు ప్రార్థన చేయండి. అనేక సవాళ్ళు ఎదుర్కొంటూ చేసేది పరిచర్యలో తీవ్రవాదుల ద్వారా మేము హింసించబడకుండా, చెరసాలలో పెట్టబడకుండా దేవుడి పరిచర్యలో ముందుకు సాగిపోవడానికి మా కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందని కోరుతున్నాం. మరి అవకాశం ఇచ్చినటువంటి మన ప్యారిష్ మాస్టర్ గారికి, మన సిఆర్ గారు చంద్రశేఖర్ గారికి, మరి పిసిసి మెంబర్ గారికి, ఎల్సిసి పెద్దలకు, స్త్రీలకు, యవనస్తులకు, మరి సండే స్కూల్ వారందరూ కూడా ప్రభుత్వ యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తాను. మీ అందరికీ నా వందనాలు. సహకరించండి, మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ప్రేరేపించిన కానుకలు మీరు సమర్పించుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా జీవించుగాక. ఆమేన్. ఈ సమయంలో మా మధ్యలో మా క్యాంప్ ట్రెజరర్ గారు అయినటువంటి శీలం బాబు గారు, ఆయన రిటైర్డ్ హెచ్ఎం గారు నిరంతరం ఏదో ఒక చోట ఎక్కడో చోట ప్రార్థనా కార్యక్రమం ఉండి దేవుడి సేవలు అందిస్తున్నారు. వారి మంచి కూడా రావడం అనేది చాలా సంతోషం. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుడి వాక్యాన్ని వారిని వినిపించాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.